హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఓజీ గురించి, ఓజీ కలెక్షన్స్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇంకెందుకు లేట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓజీ యొక్క కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు 7 రోజులు అయితే అయింది, 7-8 రోజులు అయితే అయింది. మనకు వచ్చిన కలెక్షన్స్ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే మనకి 154 crores అయితే అన్నారు. అది ఓవరాల్ అంటే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కాబట్టి అది ఓవరాల్గా అంత వచ్చింది. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే 200 crores దగ్గరలో ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం తగ్గినాయి నెంబర్ ఆఫ్ షోస్ అయితే, లేదనుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే సినిమాకి వెళ్ళటం అయితే కొంచెం స్లో డౌన్ అయింది. మేబీ ఏదైతే వర్కింగ్ అవర్స్ వాళ్ళ ఆఫీస్ కానీ, లేదనుకుంటే పిల్లలకి ఏదైనా ఇంకే రీజన్స్ ఉంటాయి కదా, రీఓపెన్ అవటం కానీ, స్కూల్స్ ఇవన్నీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ అయితే అయింది. దాంతోపాటు అల్టిమేట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కాంతారా, ఇంకోటి ఇడ్లీ కొట్టి, ఇలాంటి సినిమాల్లో కూడా రిలీజ్ అవటం వల్ల స్క్రీన్స్ అనేవి స్ప్లిట్ అయిపోయినాయి. సో అందుకు మనకి అవకాశం అయితే కుదరలేదు ఓజీకి ఎక్కువ కలెక్షన్స్ రావడానికి. కొంచెం స్లో డౌన్ అయితే అయింది. బట్ ఫ్యూచర్లో అయితే మనకి డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది, రైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఓజీకి లాంగ్ రన్లో మనకి కలెక్షన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా చాలామంది మిస్ అయినట్టే, ఎందుకంటే ప్రమోషన్స్ వైజ్ కూడా మనకి ఎక్కువగా అయితే చేయలేదు, ఓన్లీ తెలుగులోనే చేయటం వల్ల ఇంకా ప్రమోషన్స్ కానీ, అదేవిధంగా హైప్ కానీ ఇక్కడే ఎక్కువ బిల్డ్ అయింది. బట్ అన్ని భాషల్లో కూడా రిలీజ్ అయింది, అన్ని భాషల్లో కూడా వస్తున్నాయి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, అందులో నో డౌట్ అట్ ఆల్. హిందీలోంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే మనకి వస్తున్నాయి, ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకి చెప్పలేం హిందీలో ఏ విధంగా ఉంటుందో అనేది మనం చెప్పలేం. బట్ తెలుగులో అయితే మటుకి ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అదేవిధంగా 6-7 రోజులు అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేయడంతో ఇంకొంచెం ఈ సాంగ్ కోసమైనా మళ్ళీ ఇంకొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ చూడటం కోసమైనా సినిమాకి అయితే వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాబట్టి డెఫినెట్గా సినిమాకి అయితే ఇంకొంచెం కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఓవరాల్గా మనకి 2-3 రోజుల్లోనే 200 crores గ్రాస్ అయినట్టు మనకి ఏదైనా పోస్టర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇంకా చూద్దాం ఏ విధంగా మనకి కలెక్షన్స్ అనేవి వెళ్తాయా, 500 crores ఏదైనా క్రాస్ చేస్తా అనేది చూడాలి. ఎందుకంటే చాలామంది ట్రైలర్ రిలీజ్ అప్పుడు, గ్లిమ్స్ రిలీజ్ అన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో చాలామంది 500 crores 1000 crores సినిమా అని అంటున్నారు. కానీ బట్ ఏంటంటే ఈ సినిమాకి హైప్ ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. అటు తెలంగాణ సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా సరే, హైప్ అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ కానీ, ఆ క్రౌడ్ పుల్లింగ్ నేచర్ కానీ, ఆయన యొక్క స్వాగ్ కానీ మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా థియేటర్స్కి రప్పించగలరు. బట్ మిగతా భాషల్లో కూడా ప్రమోషన్ అనేది జరగాలంటే అన్ని భాషల్లో కూడా ఓవరాల్గా ఆయన ప్రమోషన్స్ అయితే చెయ్యాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయాలి, అదేవిధంగా ఇంటర్వ్యూస్ చేయాలి, లాడ్ ఆఫ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈయన ఒక బిగ్ స్టార్ కాబట్టి, డెఫినెట్గా పొలిటికల్ స్టార్ కాబట్టి, ఇంకా రెండు వైపులా కూడా చూసుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఇంకెక్కడ చేసినా కానీ ఆ హైప్ కానీ, ఆ యొక్క సినిమా వస్తుందనేది అందరికీ తెలుసు కాబట్టి డెఫినెట్గా సినిమాకి అయితే వెళ్తారు, అది పెద్ద విషయమే కాదు. సో మనం కల్కిలో చూసుకున్నా కానీ, కల్కి రిలీజ్ అప్పుడు కూడా ముంబైలోకి వెళ్ళి అక్కడ ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టి వచ్చేసారు అంతే. ఇంక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఇంకా హడావిడి కానీ ఏం చేయలేదు. మొత్తం కలెక్షన్స్ ఏ విధంగా కొట్టిందో మీ అందరికీ తెలిసిందే. డే 1 నుంచి కానీ డే లాస్ట్ వరకు కూడా ఏ విధంగా కలెక్ట్ చేసిందో, విధ్వంసం సృష్టించిందో కల్కి 2898 AD సినిమా మీ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఇప్పుడు ఓజీ అదేవిధంగా డిస్ట్రాయ్ అయితే చేస్తుంది బాక్స్ ఆఫీస్ని. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే, ఎక్కువగా ప్రీక్వల్ సీక్వల్ మీద కాన్సన్ట్రేట్ చేసి డేట్స్ ఇచ్చి సుజిత్ గారి టీంకి, సుజిత్ గారి యొక్క ఆ విజన్కి టైం ఇచ్చినట్లయితే, సినిమా తొందరగా చేసుకున్నట్లయితే ఆయన యొక్క మార్కెట్ కూడా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ కూడా ఇంకా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా హీరో, ఆయన మనందరికీ తెలిసిందే. సో ఆయన డెఫినెట్గా అయితే ఎదగాలి కాబట్టి ఇంకా ఆయన ఫాస్ట్గా పొలిటికల్ డ్రామా అయిపోయిన తర్వాత, పొలిటికల్ హడావిడి అయిపోయిన తర్వాత డెఫినెట్గా సినిమా డ్రామాకి అయితే రావాలి, సినిమా హడావిడికి అయితే రావాల్సిందే, అందులో ఇంకా వేరే ఆలోచన అయితే లేదు. సో ఓవరాల్గా కలెక్షన్స్ అయితే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాం కదా.
డే 1 మనకి తెలుగులో 63 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడిప్పుడు తగ్గుతూ వస్తుంది, ఇంకా 6 కోట్ల దాకా ఉంది. సో పెరగాలంటే ఖచ్చితంగా డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే అప్కమింగ్ ఫిలిమ్స్ ఉన్నాయో దాని మీద కూడా ఆధారపడి ఉంది. రైజ్ అవ్వాలి. సో ఇది పక్కన పెడితే ఇంకా స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ అనేది ఏ విధంగా డిజైన్ చేశారనేది, ఏదో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పేసి ఒక సాంగ్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది. మీరు మండే ఈవినింగ్ షోస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందంట. సో ఎవరైనా చూడాలనుకుంటే ఇంకా థియేటర్స్లో కూడా ఆ సాంగ్ ఎక్కడో చోట ఇరికించి మరీ పెట్టుంటారు. సో ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు సాంగ్ కోసం కానీ సినిమా కోసం కానీ, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటే ఈ టైంలోనే వెళ్ళండి. డబ్బులు పెట్టిన దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది. సో అంత మించి ఇంకేం లేదు. ఇంకా 3వ అప్డేట్ ఏదైతే చెప్తున్నానో, ఈ ఓజీ 2 అంటున్నారు. అదేవిధంగా రాయ్ వచ్చాడు, దాంతోపాటు పిల్లడు ప్రభాస్ అని చెప్తున్నారు. ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాహోలో ఉండేవాళ్ళే. అయితే ఇందులో ఎందుకు వచ్చారు, రాయ్ నందన్కి ఓజీకి అసలు ఈ మొత్తం యూనివర్స్కి సంబంధం ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మనకి డైరెక్టర్గా చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళ టీం మెంబర్స్ చెప్పినా చెప్పకపోయినా, తమన్ గారు కూడా చెప్పినా చెప్పకపోయినా, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినా చెప్పకపోయినా, డెఫినెట్గా ఓజీ సాహో రెండింటికైతే కనెక్షన్ అయితే ఉంది. అందులో నో డౌట్ అట్ ఆల్. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే కనుక ఫస్ట్ ప్రీక్వల్ అయిపోయిన తర్వాత జపనీస్ బ్యాక్ డ్రాప్లో సినిమా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సీక్వెల్ మీద వర్క్ చేస్తారు. కాబట్టి అక్కడ మనకి ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇటు ప్రభాస్ గారు 2 స్క్రీన్స్లో కనబడినప్పుడు థియేటర్స్ అనేవి డెఫినెట్గా బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. విధ్వంసం అయితే సృష్టించే అవకాశం ఉంటుంది. బయట ఫైర్ ఇంజిన్లు కానీ అంబులెన్స్లు కానీ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పటికి జనాలందరూ కూడా, కుర్రోళ్ళందరూ కూడా, యూత్ అందరూ కూడా పిచ్చెక్కిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అప్పుడే ఎంత ఊగిపోయారో మనం అందరం కూడా మీడియాలో చూసాం. TV9లో కానీ, ఎన్టీవీలో కానీ, మిగతా ఛానల్స్లో కానీ అన్నింటిలోనూ చూసాం. అవునా కదా, యూట్యూబ్లో కానీ అన్నింటిలోనూ చూసాం. అదేవిధంగా ఇప్పుడు సాహో గారు అంటే ప్రభాస్ గారు యాడ్ అయ్యారంటే ఆ సాహో లింక్ ఉన్న ఏవైతే ఆస్పెక్ట్ ఉందో, ప్రభాస్ గారు వస్తారు అనే అంశం ఉందో, డెఫినెట్గా ఇంకా జనాలు ఇంట్లో ఉండరు. ఖచ్చితంగా థియేటర్ నిండిపోద్ది. థియేటర్ పైన కూడా నుంచేమో అవకాశం అయితే ఉంటుంది. ఇంకా స్క్రీన్ కూడా కనపడే అవకాశం ఉండదేమో, చూడలేం అది. సో అలా ఏంటంటే ఖచ్చితంగా ఓజీకి సాహోకి అయితే కనెక్షన్ అయితే ఉంది. దాంతోపాటు మనకి అఫీషియల్గా DVV ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి ఒక లెటర్ని అయితే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అందులో ఏదో మ్యాటర్ అయితే ఇచ్చారు మనకి. సో అది పక్కన పెడితే డెఫినెట్గా ఓజీకి సాహోకి అయితే లింక్ ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది పాస్ట్, సాహో అనేది కొంచెం ఫ్యూచర్. ఆ విధంగా మనకి ఉండటం వల్ల వీళ్ళిద్దరిని ఎలా చూపిస్తారు స్క్రీన్ మీద అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్కి క్లారిఫికేషన్ రావాలంటే సుజిత్ గారు ఏ మ్యాజిక్ చేస్తారో, ఏ విజన్ థాట్ వాడి ఆయన టీంతో ఈ ప్లాన్ చేస్తారనేది మనకి తెలియాలి, విధ్వంసం. సో డెఫినెట్గా వస్తే కనుక డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా అయితే మట్టికి ఓజీ యూనివర్స్ కానీ, లేదనుకుంటే సాహో యూనివర్స్ కానీ, ఆయన సుజిత్ గారి సినిమాటిక్ యూనివర్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను నిజం చెప్తున్నాను, LCU లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో తమిళ్ హీరోస్ని, తమిళ్ స్టార్ హీరోస్ని ఏ విధంగా అయితే ఆయన యూనివర్స్లో బంధించుకున్నారో, సుజిత్ గారు కూడా జెన్జీకి ఎవరైతే ఇన్స్పిరేషన్, ఎవరైతే చొక్కాలు చింపుకునే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో ఉంచుకున్నారు. కాబట్టి ఆయన ప్రభాస్తో మొదలుపెట్టారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టారు. ఇంకెంతమందిని యాడ్ చేస్తారో మనకు తెలియదు. నిజం చెప్తున్నాను, ఈయన యూనివర్స్లో ప్రతి హీరో జోడు చేసుకుని ఉంటే ఇంక ఈ యూనివర్స్కి తిరిగే లేదు. టాలీవుడ్ ఇంకా మామూలుగా ఉండదు, అర్రాచకం అనమాట. హాలీవుడ్ తగలడిపోవాలి. ఆ విధంగా అయితే ఈయన యూనివర్స్ ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. తమిళ్ కాదు, కన్నడ కాదు, మలయాళం కాదు, హిందీ కాదు, ఓన్లీ తెలుగు అనే లెవెల్కి అయితే మనం తీసుకెళ్ళాలి ఈ యూనివర్స్ని. సో ఆ విధంగా అయితే ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకుందాం. అదేవిధంగా ఆయన కూడా అడుగుదాం. సో అది ఓవరాల్గా అప్డేట్స్, కలెక్షన్స్ గురించి, అదేవిధంగా స్పెషల్ సాంగ్ గురించి,
అదేవిధంగా ఓజీకి సాహోకి లింక్ ఏదైనా ఉందా అంటే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసినట్టే ఉంది. సో ఈ 3 విషయాలు కూడా కంప్లీట్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.